Yes, very good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ సుజుకి ఏమైతే సెలీరియో వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఈ వాహనం న్యూ వెహికల్ ఎంత మోడల్ 22. సో సిన్స్ లాస్ట్ 2 years వెహికల్ ఇది. సో నియర్ అబౌట్ 35,000 కిలోమీటర్ వరకు కూడా వెహికల్ డ్రైవ్ అయింది. అండ్ బిఫోర్ దట్ వెహికల్ యొక్క కండిషన్ కూడా ఒకసారి మనం చెక్ చేయొచ్చు. వెహికల్ ఎంత తిరిగింది అనే దాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా 34,967 కిలోమీటర్ తిరిగింది. ఆటో ట్రాన్స్మిషన్. అండ్ వెహికల్ ఐడ్లింగ్లో సాధారణంగా ప్రతి వాహనానికి న్యూ వెహికల్కి మనకి ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా వాటర్ అనేది రావాలి యాజ్ పర్ లా. సో మనం ఇక్కడ అది చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాటర్ వ్యాపరేషన్ అయితే ఏం లేదు. సో మనది స్మెల్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ పెట్రోల్ స్మెల్ అయితే మనకి తెలుస్తూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎనీ న్యూ వెహికల్ ఒక 10,000, 20,000, 30,000 తిరిగితేనే వెహికల్ యొక్క కండిషన్ అనేది తగ్గిపోతుంది అనే విధానాన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. యూనివర్సల్ లా ఇది. అంటే వాహనం రోజు రోజుకి పాత పడుతుంది కానీ వాహనం రోజు రోజుకి కొత్త పడే పరిస్థితి అయితే, అంటే కొత్తదిగా మారే అవసరం అయితే పరిస్థితి అయితే లేదని చెప్పాలి. సో ఈ పాత పడుతున్న వాహనాన్ని మనం ఎలా కొత్తదిగా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీన్నే మనం BS1 నుంచి BS6 వరకు కూడా మనం అనేక వాహనాలకి అనేక రకాల ఎగ్జామినేషన్స్ మనకు జరుగుతూనే ఉన్నాయి. వాహన ఇంజనీరింగ్ వారి యొక్క లెక్కల ప్రకారం అనేక చేంజెస్, మోడరేషన్స్ అనేవి కూడా జరిగినాయి. ఎన్ని చేంజెస్, ఎన్ని మోడరేట్ జరిగినప్పటికీ కూడా ఇంజిన్లో వచ్చే సౌలభ్యాలు మెరుగవుతున్నాయి ఏమో కానీ ఇంజిన్ రిపేర్లు మాత్రం ఆగట్లేదు. దానికి ఒకప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉండే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రూపంలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రతిదీ కూడా సెన్సార్. ఇదొక సెన్సారు, ఇదొక సెన్సారు, అంటే ఇది జాక్ అనుకోండి, ఇక్కడ సెన్సార్ ఉంది. సో ఇట్లా ప్రతి దానికి ఇదిగో ఇక్కడ ఒక సెన్సార్ ఉంది. ఇలా వెహికల్లో ఇన్ని సెన్సార్స్ అన్నీ కూడా ECM మానిటర్ తోటి మనకి కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని ECM అంటారు. సో దీంతో సెన్సార్ బోర్డు కనెక్ట్ అవుతుంది, బ్యాటరీ మీద ECM పనిచేస్తుంది. ప్రతిదీ కూడా రిలేస్ ఆధారంగా వెహికల్ కనెక్టివిటీ పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మేజర్గా మనకు కావాల్సిన, ప్రతి ఒక్కడికి కావాల్సిన విషయం ఏంటంటే మైలేజ్. ఈ మైలేజ్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది? ఎయిర్ ఫ్యూయల్ యొక్క రేషియోని 100% మనం బాండేజ్ పెట్టుకొని దాన్ని ఎయిర్ ఫ్యూయల్ని సమగ్రవంతంగా ఇంజన్లో మండించుకోగలిగితే మనకి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ కండిషన్లో మనం ఏ సెన్సార్ పనిచేస్తూ ఉంది, ఇంజన్లో ఏ సెన్సారు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేదానికైతే అవకాశం లేదు. అందువల్ల మనం 10 సంవత్సరాల కిందట కారు తీసుకున్నా మనకు అదే మైలేజ్, ఇప్పుడు లేటెస్ట్గా ఒక వెహికల్ తీసుకున్నా కానీ మనకు అదే మైలేజ్. అంటే వాహన మైలేజీల్లో కొద్దిపాటి వ్యత్యాసం వచ్చింది. అది కూడా కొన్ని రకాల చేంజెస్ చేయడం ద్వారా. అదర్వైజ్ ఇంక ఎక్కడా కూడా మనకి మైలేజీల్లో వ్యత్యాసాలు రాలేదు. అయితే ఇప్పుడు మనకి ఈ వ్యత్యాసాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇది టెక్నాలజీలో ఏ రకమైన మోడరేట్ కలిగి ఉండాలి అనేదాన్ని ఇక్కడ మీకు కొన్ని వందల వీడియోస్లో మనం చెక్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనే టెక్నాలజీని ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది 1.2 లీటర్ 1 లీటర్ కదా, ఇది 1000 cc వెహికల్కి మనం యాంటీ డాట్ ప్లస్ చేస్తున్నాం. సో బిఫోర్ దట్ వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ వెహికల్ కండిషన్ ఎలా ఉంది అనేదాన్ని కూడా
మనం ఇప్పుడే మన వెహికల్ ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. మినిట్ వెహికల్ నాయిస్ అయితే కంప్లీటెడ్గా రెడ్యూస్ అవుతూ ఉంది. సో ఈ రెడ్యూస్ అవ్వడం అనే దానిలో క్లారిటీ ఏంటి అంటే ఎయిర్ ఫ్యూయల్ రెండు కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండి అది రియల్ కంబషన్ జరిగినట్లయితే వెహికల్లో వాల్యూస్, మైలేజ్, పికప్ ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా పెరుగుతాయి. సో ఈ ఇన్స్టెంట్గా పెరిగే రంగాన్ని మనం వాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఇమ్మీడియట్గా మనకి ఎయిర్ ఫ్యూయల్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవి రెండు ఇంజన్లో పర్ఫెక్ట్గా ఫైర్ అవ్వాలి. రెగ్యులర్గా ఇప్పటి వరకు కూడా BIS నామ్స్ ప్రకారం ఆటోమొబైల్ ఇంజన్లో కేవలం 27.8% ఆర్ 29.1% ఫ్యూయల్ మాత్రమే ఫైర్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా అన్బర్న్ ఫ్యూయల్ కింద బయటికి వెళ్తుంది అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు తెలియజేశారు. అంటే రిమైనింగ్ ఫ్యూయల్ అంతా కూడా అంటే 100 రూపాయల ఫ్యూయల్లో 70 రూపాయల ఫ్యూయల్ బయటికి వెళ్ళిపోతూ ఉంది, 30 రూపాయల ఫ్యూయల్ బండిలో మండుతుంది అనేది వారు చెప్తున్న విధానం. దీన్ని పెంచే విధానాన్ని BS6 నుంచి BS5, BS4 అనేక టెక్నాలజీలు మన దగ్గర మోడరేట్ అవుతూ ఉన్నాయి. బట్ ఆ పెంచే విధానంలో ఎలాంటి టెక్నాలజీ ఇంజిన్లో వాడారు అనే విషయాన్ని సామాన్యుడికి తెలియదు. అది ఎవరు అడిగే పరిస్థితి కాదు, ఎవరు దానికి తెలియజేసే పద్ధతి కూడా లేదు. సో ఇక్కడ మనకి జరుగుతున్న ఈ నష్టాన్ని ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే టెక్నాలజీ వాహన రంగంలో ఒక అద్భుతమైన పెను సంచలంగా మనకి వాల్యూస్ని ఇస్తుంది. దీని ద్వారా వెహికల్ యొక్క మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ పెరుగుతుంది. అదేవిధంగా వాహనం యొక్క పికప్ ఇమ్మీడియట్గా పెరుగుతుంది. వీటన్నిటి యొక్క లక్షణాలు, అంశాలు ఏంటయ్యా అంటే దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తాయ్యా అంటే కేవలం మీరు ఖర్చు పెట్టిన మీ డబ్బుతో మీరు కొట్టించిన ఇంధనానికి మూలంగానే పనిచేస్తాయి. అంటే మీ ఇంధనం 100% యూటిలైజేషన్ జరుగుతుంది అనేది దీని యొక్క అర్థం. ఇంధనం 100% యూటిలైజేషన్ జరిగితే వెహికల్లో మైలేజ్ పెరుగుతుంది, మీ మైలేజ్ డబల్ అవుతుంది. అంటే 40% యావరేజ్ మనకి ఈ యొక్క ఇంజెక్షన్ ద్వారా పెరుగుతుంది. త్వరలో మనం ఇచ్చే వాటర్ కిట్ ద్వారా అయితే డబల్ మైలేజ్ అవుతుంది. అంటే మీరు కొట్టించిన డబ్బుకి మీకు న్యాయం చేకూర్చే పద్ధతి. అలా ఈ ఇంజెక్షన్ సుమారు 1,00,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. 1,00,000 కిలోమీటర్లకు ఒక 40,000 కిలోమీటర్లు బెనిఫిట్ అవ్వడం అంటే ప్రతి కిలోమీటర్కి 5-6 రూపాయలు వేసుకున్నా కానీ 2,40,000 రూపాయల వరకు ఈ యొక్క ఇంజెక్షన్ ద్వారా ఈ వెహికల్కి బెనిఫిట్ ఫ్యూయల్ సేవింగ్ ద్వారా మాత్రమే. ఇది కాకుండా ఇంజిన్ ఆయిల్ సేవింగ్స్, ఇంజిన్ ఆయిల్ సర్వింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అప్ టు 1,00,000 కిలోమీటర్ వరకు కూడా వాహనంలో మార్చాల్సిన అవసరం లేదు. సో ఆ సర్వింగ్ అనేది 1,00,000కి 10 టైమ్స్ కంటే అక్కడ కూడా ఒక పర్ సైకిల్ 7-8 వేలు వేసుకున్నా కానీ ఒక 10 సార్లు 70-80 వేలు అక్కడ కూడా లాభం అవుతుంది. అంటే సుమారు 1,00,000 కిలోమీటర్ల టైంలో వెహికల్లో 2,40,000 ప్లస్ ఒక 80,000, సుమారు 3,20,000 వరకు కూడా మనకి ఒక వాహనం నుంచి మనం పెట్టే ఖర్చులో మనకు ఆదాయం దొరుకుతుంది. సో మిత్రులారా, ఒకసారి మీరు ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. మన వాహనం నుంచి ఎంత ఖర్చు దుబారా అవుతుంది, ఎంత ఖర్చు మనం పొదుపు చేసుకోగలుగుతున్నాం, ఎంత ఖర్చును మనం ఆపాదించుకోగలుగుతున్నాం అనేది మీరు మీ మనస్సాక్షికి క్వశ్చన్ చేసుకొని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆ ఖర్చుని మితం చేసే పద్ధతి అనేది ఎక్కడా లేదు. వెహికల్ కొన్న దగ్గర నుంచి 10,000కి సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంకో లేకపోతే ట్యాంక్ టు ట్యాంక్ మనం ఆయిల్ ఫిల్ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా వాహనంలో ఏ పార్ట్ అరిగిపోతే ఆ పార్ట్ని మళ్ళీ మనం రీప్లేస్ కూడా చేస్తూనే ఉన్నాం. సో ఇన్ని రకాల పద్ధతుల్లో ఎక్కడ మనకి ఆదాయ వనరు దీంట్లో ఏముంది? ఏమీ లేదు. సో దాన్నే ఇప్పుడు మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్గా మీకు అందిస్తున్నాం. మీ పాత వాహనం ఎంత పాత వాహనం అయినప్పటికీ కూడా వితిన్ మినిట్స్లోనే అది 100% మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ లైఫ్ పెరుగుతుంది. ఇలాంటి ఎన్నో
సులభమైన పద్ధతుల ద్వారా మీ వాహనంలో వచ్చే డిస్కంఫర్ట్స్ అన్నీ కూడా కంఫర్ట్ రూపంలోకి వచ్చి వాహనం యొక్క లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. సో ఈ విధానాన్నే మనం కొన్ని వందల వీడియోస్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని కూడా ఏ వాహనాల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనే దాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఈ 1000cc 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్కి మనం చేస్తున్నాం. వితిన్ మినిట్స్లోనే వెహికల్లో మనం ఆర్పిఎం అంటే వెహికల్లో నాయిస్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం అనేది మనం గమనించాం. విత్ లో ఆర్పిఎం అంటే అది ఆ ఈసీఎం ఏదైతే మెజర్ చేస్తూ ఉందో సేమ్ ఆర్పిఎంలోనే అది వర్క్ జరుగుతుంది అని అంటాం. సో ఇలాంటి కండిషన్లో వాహనదారుడికి మనం చెప్పుకున్న విలువలన్నీ కూడా మైలేజ్ ద్వారాను, పికప్ ద్వారాను, ఇంజన్ లైఫ్ ద్వారాను, ఇంజన్ ఆయిల్ లైఫ్ ద్వారాను, వీటన్నిటి ద్వారా వాహనదారుడికి ఆదాయ వనరుగా ఉంటుందని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాల్ని గమనించి మీ వాహనం పెట్టే ఖర్చులో నుంచి కొంత ఖర్చునైనా మీరు రిపీట్ చేసుకోగలిగే పరిస్థితి చేయగలరని నేను మీ అందరికీ ఈ యొక్క వీడియో ద్వారా మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని వాహనాలు బోర్కు వస్తాయి. ఆ బోర్కు వచ్చిన వాహనానికి కూడా ఇంజెక్షన్ చేస్తే కొంతకాలం బోర్ చేయించే అవసరం లేకుండా వెహికల్ పొగ రాకుండా కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తూ వాహనాన్ని కొంతకాలం మనం వాడుకునే అవకాశం కూడా ఉంది. అంటే కంప్రెషన్ లాస్ని కూడా మళ్ళీ రీకంప్రెస్ చేసే ఒక వాల్యూస్ ఈ యొక్క ఇంజెక్షన్కి ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి వాహనంలో అనేక కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అంటే టెక్నికల్గా ఇంజన్కి సంబంధించి కొన్ని ఇంజెక్టర్స్ అని, కొన్ని హెడ్ ఇవి అని అంటే ఏమంటారు వాటిని, హెడ్ వాల్స్ అని, ఇలాంటివి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటి వల్ల వాహనం తొందరగా రిపేర్లు అవుతుంది, మైలేజీలు పడిపోతాయి, స్మూత్నెస్ పోతుంది, ఇంజిన్ కంఫర్ట్ తీసుకెళ్ళిపోతుంది, ఇంజిన్ యొక్క లైఫ్ డౌన్ అయిపోతుంది. ఇలా ఒక చిన్న మోటార్ సైకిల్ దగ్గర నుంచి ఒక కారు, అతిపెద్ద లారీ, బస్సు, విమానం వరకు కూడా ఇదే విధానం మెయింటెనెన్స్ పాలసీల్లో నష్టపోతూనే ఉన్నారు ప్రతి వాహనదారుడు. సో ఆ విధానాన్ని ఇక్కడ మనం కనెక్టివిటీలో 100% సేఫ్ జోన్లో తీసుకొచ్చేదానికే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది నూతన ఆవిష్కరణ చేసిన ప్రోడక్ట్గా మీ అందరికీ పరిచయం చేసే పద్ధతిని మీకు లైవ్లోనే చూపించే విధానం చేస్తున్నాం. సో దీనికి మీ వాహనాల్లో ఉండే సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారమైన సిద్ధాంతంగా దీన్ని రూపురేఖలు చేసి ఇదే ప్రోడక్ట్ని మీకు అన్ని వాహనాలకి సరిసమానంగా మీకు వెహికల్ సీసీకి బేస్లో దీన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మా యొక్క కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కావాల్సిన వారు ఈ డిస్క్రిప్షన్లో కంపెనీ వెబ్సైట్ sundarinnovations.com కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా వాడుకోగలరని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎలా ఉంది ఇప్పుడు ఇంజిన్ నాయిస్? వాస్తవానికి మనది కొత్త బండి అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. 30,000 తర్వాత నేనేం కొత్త బండిని, నేను కూడా పాత బండిని అని అది చెప్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. తొక్కితే పికప్ వెళ్ళదు, స్పీడ్ వెళ్ళదు, మైలేజ్ రాదు. ఓకే, బండి నా కండిషన్ వీక్గా ఉంది అని చెప్పి మనకి రిటర్న్గా మనకి చెప్తూ ఉంటుంది. బట్ ఇలాంటి కండిషన్లోనే వెహికల్ యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా మనం మెయింటెనెన్స్కి దగ్గరగా చేసుకునేదానికి, అంటే మెయింటెనెన్స్ రాకుండా అలా ఆ యొక్క ఏదైతే కాస్ట్ ఉందో మెయింటెనెన్స్ కాస్ట్ని తగ్గించుకునే విధంగా ఈ మెటీరియల్ దానికి పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఫ్లైఓవర్లో వితౌట్ యాక్సలరేషన్లో వెళ్ళొచ్చు. ఫ్లైఓవర్ ఎక్కిస్తే వితౌట్ యాక్సలరేషన్లో ఫ్లైఓవర్ ఎక్కిద్ది. సో వాహనానికి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే పికప్. ఇప్పుడు ఒక యాక్సిలరేటర్ ఇస్తేనే ఆర్పిఎం పెంచితేనే పికప్ వస్తుంది. ఇప్పుడు ఇది ఐడిల్ ఆర్పిఎం అంటారు దీన్ని. ఈ ఐడిల్ ఆర్పిఎం మీదే మనం వెహికల్ని ఫస్ట్ గేర్ టు ఫిఫ్త్ గేర్, ఇది ఆటో ట్రాన్స్మిషన్ కాబట్టి డైరెక్ట్గా మనం చెక్ చేయలేము.
డైరెక్ట్గా గేర్లో వేస్తే పరిగెత్తుద్ది ఇప్పుడు ప్రస్తుతానికి. సో కానీ ఇదే వాల్యూస్ మన మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీద అయితే వితౌట్ యాక్సలరేషన్ 5th గేర్లో కూడా ఫ్లైఓవర్లు ఎక్కేస్తుంది. ఆ విధానాన్ని మనం చూడొచ్చు. దాన్నే టార్క్ అంటాం మెకానికల్ పరిభాషలో, దాని పేరు టార్క్. ఈ టార్క్ ఎప్పుడైతే పెరుగుతుందో వెహికల్ వాల్యూస్ అన్నీ పెరిగిపోయినట్టే. సో దాన్ని మనం ఎగ్జామినేషన్ చేసుకునే విధానమే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒకసారి మీ బానెట్ వేయండి. ఏది మీ బండి సౌండ్? ఇందాక గడబిడ మనకి బండి స్టార్ట్ చేయగానే చాలా డిఫికల్టీగా ఉంది. ఇప్పుడు 0. ఒక బ్యాటరీ వెహికల్ లాగా ఉంది. పెట్రోల్ వెహికల్లోనే ఇంకా అడ్వాన్స్డ్ కండిషన్కి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ ద పికప్ మైలేజ్ వాల్యూస్. మొత్తం ఇంకా రన్నింగ్ కిలోమీటర్కి మొత్తం 0 అయిపోద్ది సౌండ్. సౌండ్ వచ్చేది కాదండి, అది రాదు ఇంక ఇప్పుడు, ఇంకెక్కడి నుంచి రాదు. ఇందాక మనం టెస్ట్ డ్రైవ్కి వెళితే వితిన్ మినిట్స్లోనే వెహికల్ వాల్యూస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఓకే, టెస్ట్ డ్రైవ్ చూస్తావా? రైట్, ఎక్కండి. సో మిత్రులారా, మనం వెహికల్ని ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడే జస్ట్ మనం ఇంజక్షన్ని కంప్లీట్ చేసుకున్నాం. అసలు ఆన్లో ఉన్నట్టు తెలియట్లా, ఇప్పుడు ఆన్లో ఉందా అని తెలియట్లా. ఎస్, దీన్ని ఏమంటారు? రియల్ కంబషన్ అంటారు. వెహికల్ తన బరువును తను మోసుకుంటుంది. ఇప్పుడు ఇంత ముందు ఇలా ఎక్కితే అక్కడ ఆర్పిఎం పెరిగేది. ఎస్, ఇప్పుడు ముందు పక్కన ఇంకో మనిషి ఉంటే కారు కొంచెం బరువు అన్నట్టుగా తెలిసేది. అవును, వైబ్రేట్ అవుతూ ఉంటుంది స్పాట్లో. ఫస్ట్లో బండి లేవటానికి లిటిల్ బిట్ వైబ్రేషన్ ఉంటుంది బండిలో. ఇప్పుడు ఆ వైబ్రేషన్ 0, స్మూత్నెస్ పెరిగింది. పికప్ మనకి ఇప్పుడు హైవే ఎక్కగానే ఇంకా బాగా తెలుస్తుంది. ఈ గుంటల్లోనే తెలుస్తుంది మనకి ఇప్పుడు. ఆర్పిఎం తగ్గిపోయింది ఇక్కడ ఆటోమేటిక్. ఎస్, తీసుకుంటారా? ఇక నో బెంచ్, నో BMW, నో ఆడి. నీ కారే నీ గాడి. ఎస్, మనకి ఫేస్ అవసరం లేదా? సరే, ఓకే. అంటే మీరు డ్రైవ్ చేస్తున్నట్టు తెలియాలిగా, మనం వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. కానీ మనకి అర్థమైపోద్ది వాళ్ళకి. మామూలుగా ఇలా అయితే ఇక్కడ 2 దాటింది అనమాట ఆర్పిఎం. ఎస్, ఎత్తుకునేటప్పుడు. అవును, ఇప్పుడు బాగా దొరికితే ఇద్దరు మనుషులు ఉంటే అసలు ఇలా ఫీల్ కాదు బండి. ఎస్, ఇద్దరు మనుషులు ఉంటే బరువుగా ఏదో ఇప్పుడు ఒక్కడ వెళ్తున్న ఫీలింగ్ ఉంది కారులో. ఎస్, మన కార్లో 6 ఎక్కించినా కానీ ఇదే ఫీల్ ఉంటుంది.
వెహికల్ అసలు లెక్క కూడా చేయదు. నేను అటుగా ఫ్లైఓవర్కి వచ్చేసాను. ఎస్, no changes, ఓకే, నో జర్కింగ్. బండి మూమెంట్ ఎలా ఉంటుందంటే హైలీ కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. ఫస్ట్లో కారు కొన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. ఎస్, న్యూ వెహికల్ కన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏసీ చిల్లింగ్ చూడండి ఎలా ఉంటుందో. ఏసీ కూడా మారిందా? మొత్తం ఎవ్రీథింగ్, వెహికల్ పర్ఫార్మెన్స్లు అన్నీ మారిపోతాయి. మామూలుగా మైలేజ్ కాలేదని చెప్పి ఏసీ తొక్కేస్తాం, తగ్గిస్తాం, లేదా ఆపడం. అవును, ఇక్కడ ఏం అవసరం లేదు, మొత్తం మారిపోతాయి. ఒక్క నిమిషం, అక్కడ దాకా వెళ్దాం మనం వేరే ఒక. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో.